అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో ముందుకు వచ్చాను. పార్కిన్సన్, కంపవాతం. దీనికి ప్రపంచంలో మందు లేదని అంటే వైద్య శాస్త్రం ఘోషిస్తుంది. దీనికి మా గురువు గారు చెప్పిన ఒక తైలం మీరు ఇంట్లో తయారు చేసుకునే విధంగా నేను మీకు వివరిస్తాను. అంటే జనరల్గా ఏంటంటే చాలా మందికి చెయ్యి లేదా కాలు ఇట్లా వణుకుతుంటుంది. దీనికి మనం ఎన్నో రకాలుగా మందులు వాడామండి, ఇప్పటి వరకు ఎలాంటి ఉపశమనం లేదు, ఎలాంటి అంటే కదలిక లేదు అని చాలా మంది అంటుంటారు. మేము ఎంతో మందికి చికిత్స చేస్తున్నాం. దీనికి అంటే ఇంటెక్ గా మెడిసిన్ కూడా లేహ్యాలు అనేక రకాలుగా ఇస్తుంటాం. కానీ అప్లై చేసుకోవడానికి ఒక అద్భుతమైన నూనె ఏ విధంగా తయారు చేయాలో మీకు వివరిస్తాను. విప్ప నూనె మీరు మార్కెట్ లో దొరుకుతుంది. ఇది కనుక సుమారు 1 లీటరు 2 లీటర్ల విప్ప నూనె సేకరించి మీరు దీంట్లో గనుక ఒక 5 రకాల మహావృక్షాల బెరడ్లు అంటే బార్క్ అంటారు. అదేంటంటే మారేడు, మర్రి, మోదుగా, అటు తెల్లమద్ది, బూరుగు. ఒకటవది మారేడు, రెండవది మర్రి, మూడవది మోదుగా, నాలుగవది తెల్లమద్ది, ఐదవది బూరుగు చెక్క. ఈ 5 చెట్లని బెరడ్లు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చిగా ఉండొద్దు. ఒక 10 నుంచి 15 రోజులు కనుక సూర్యపుటంలో అంటే ఎండలో ఎండబెడితే అవి దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పుడు ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎగ్జాంపుల్ ఒక 2 లీటర్ల విప్ప నూనె తీసుకుంటే మీరు కేవలం 800 గ్రాములు ఈ 5 రకాల బార్క్ బెరడ్లు, వెండిన బెరడ్లు కనుక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి బాయిల్ చేస్తే మీకు ఈ విధంగా ఈ కలర్ లో నూనె వస్తుంది. ఆ తర్వాత సుమారు ఒక 2 గంటల నుంచి 4 గంటలు కనుక బాయిల్ చేయగలిగితే మీకు ఈ విధంగా అద్భుతమైన ఆయిల్ తయారవుతుంది. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుపల్, హైదరాబాద్, మిర్యాలగూడ.